ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం చంద్రగ్రహణం వేళ ఏం చేయాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ 7వ తేదీ అనగా ఈ రోజు చంద్రగ్రహణం సంభవించబోతుంది. భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున ఈ అరుదైన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం విశేషం ఏంటంటే శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడనుంది. దృక్పంచాంగం ప్రకారం చూస్తే ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. అంటే ఈసారి చంద్రగ్రహణం యొక్క వ్యవధి కాలం 3:30 ఉంటుందని చెప్తున్నారు. రాత్రి 11:42 గ్రహణం మధ్యస్థ కాలం. ఇక ఈ చంద్రగ్రహణం ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో కనపడనుంది. భారతదేశం పైన కూడా ఈ చంద్రగ్రహణం ప్రభావం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ గ్రహణ సమయంలో రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని వారి యొక్క విశ్వాసం. ఈ చంద్రగ్రహణం రోజున ఆలయాలను సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలని పండితులు చెప్తారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరించి ఆలయాలను మరలా తెరుస్తారు. ఇక సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వారు, గృహస్థ ఆశ్రమ నియమాలను పాటించే వాళ్ళు సాయంత్రం 6-6:30 లోపు భోజనాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. 6 గంటల తర్వాత నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం చాలా మంచిది. అలాగే చంద్రగ్రహణ సమయంలో నిద్రపోకూడదని శాస్త్రం చెప్తుంది. అలాగే ఈ చంద్రగ్రహణం రాత్రిపూట సంభవించడంతో ఆ సమయంలో ధ్యానం, జపం వంటివి ఆచరించడం చాలా ఉత్తమం. ఇక ఈ గ్రహణ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం, ప్రయాణాలు చేయడం, పూజా కార్యక్రమాలు ఆచరించడం వంటివి దూరంగా ఉండడం మంచిది. ఈ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ చంద్రగ్రహణం సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణానికి ముందు తలస్నానం, పట్టు స్నానం అంటారు. గ్రహణం ముగిసిన తర్వాత విడుపు స్నానం ఆచరించడం అత్యంత ఉత్తమం. ఇక చంద్రగ్రహణం సమయంలో ఇంట్లోని దుర్గాదేవిని పూజించడం, రాహుజపం చేయడం చాలా మంచిది. అలాగే వెండిని దానం చేయడం కూడా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్తారు. ముఖ్యంగా గ్రహణ పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి పనులు గ్రహణ దోషాలు అంటకుండా చేయడమే కాకుండా శుభ ఫలితాలను కూడా ఇస్తాయి. ఈ కథనంలో తెలియజేసిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ద్వారా ఈ కథనం తెలియజేశాను. ఇది పాటించడం పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతం మాత్రమే. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.